శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు ఏ మంత్రం చదువుకొని బయటికి వెళితే అద్భుతంగా విజయాలు కలిసి వస్తాయో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. ఆగస్టు 26 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉంది. కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 3:54 వరకు ఉంది. ఆ తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. సోమవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే స్థిరయోగం ఉంటుంది. ఈ స్థిరయోగం మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు, కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మధ్యాహ్నం 3:54 తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. సోమవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఇది శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించిన సాయంకాలం 3:54 తర్వాత వర్ధమాన యోగం వల్ల బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే సాయంకాలం 3:54 లోపు స్థిరయోగం ఉంది కాబట్టి అనుకూలత ప్రతికూలత రెండూ ఉన్నాయి కాబట్టి పూర్తిగా అనుకూల ఫలితాలే రావాలంటే మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని బయటకు వెళ్ళండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. స్థిరయోగం ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలు కాకుండా అనుకూల ఫలితాలే వస్తాయి. కాబట్టి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం 3:54 ఈలోపు అద్దంలో ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి. అప్పుడు మీకు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి రోహిణీ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది ప్రేమికులకు బ్రహ్మాండంగా కలిసి వచ్చేటటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. ప్రేమికులు ఎవరైనా సరే వాళ్ళ ప్రేమను వ్యక్తం చేయటానికి, లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఈరోజు బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే నిజమైన ప్రేమికులు ఎవరైనా సరే వాళ్ళ ప్రేమను గురించి ఇంట్లో చెప్పి పెద్దవాళ్లను పెళ్లికి ఒప్పించడానికి కూడా ఈరోజు బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఒక అద్భుతమైనటువంటి స్టెప్ వేయటానికి, అంటే ఒక కొత్త కంపెనీకి వెళ్ళటానికి మంచి హైక్తో, మంచి ప్యాకేజ్తో కొత్త కంపెనీకి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా విజయవంతం చేసుకోవచ్చు. తల్లి వైపు నుంచి మీకు రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అద్భుతంగా సహకరిస్తాయి. ఈరోజు 12 రాశుల వాళ్ళు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి, హాయిగా ఆలోచించటానికి, మంచి విషయాల గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే దంపతుల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఈరోజు బలం బాగుంది. అదేవిధంగా కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు సింహంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. ఇది కూడా అద్భుతమే. ప్రమోషన్ల కోసం పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేసి విజయం సాధించడానికి బలం ఉంది. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా బలం బాగుంది. అంటే ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే మీకు తల్లి వైపు నుంచి కానీ తండ్రి వైపు నుంచి కానీ ఏమైనా ఆస్తులు రావాల్సి ఉంటే వాటి కోసం ప్రయత్నం చేసుకోండి. ఖచ్చితంగా మీకు సానుకూల ఫలితాలే కనిపిస్తాయి. ఆ ఆస్తులు మీకు రావటానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 3:54 వరకు ఉంది. ఈ కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో సర్జరీలు చేయించుకోవచ్చు. కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటానికి కూడా కృత్తికా నక్షత్రం మంచిది. గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కృత్తికా మంచిది. షేర్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్ చేయడానికి, స్పెక్యులేషన్ అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొన్ని రేటు వచ్చాక అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ చేయడానికి, బిట్కాయిన్ ఇలా గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కృత్తికా నక్షత్రం బ్రహ్మాండంగా సహకరిస్తుంది. అలాగే శివదీక్ష తీసుకోవటానికి అనుకూలం. ఈరోజు శివుడికి సంబంధించి కానీ అలాగే విష్ణుమూర్తికి సంబంధించి కానీ దీక్షలు తీసుకోవటానికి బలం ఉంది. అలాగే మౌనవ్రతం చేయటం ద్వారా జాతక దోషాలు పోగొట్టుకోవటానికి కూడా కృత్తికా నక్షత్రం మంచిది. గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి అనుకూలం. ఎవరైనా గురువు దగ్గర ఒక బ్రహ్మాండమైన మంత్రం తీసుకోవాలంటే మధ్యాహ్నం 3:54 లోపు కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి తీసుకోండి. ఆ మంత్రానికి తొందరలోనే మంత్రసిద్ధి కలుగుతుంది. అలాగే బోరింగ్ లాంటి జల సంబంధమైన పనులు చేయడానికి అనుకూలం. ఎవరైనా బోరింగ్ వేయించుకోవాలంటే ఈరోజు వేయించుకోండి, బ్రహ్మాండంగా నీళ్లు పడతాయి. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు కూడా చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:54 లోపు ఈ పనులన్నీ చేసుకోవచ్చు.
మధ్యాహ్నం 3:54 తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. ఈ రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:54 తర్వాత రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటర్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు, సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు, అలాగే జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవచ్చు, ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవచ్చు. మీకు ఎవరైనా పదవి ఇస్తానంటే అధికార పదవులు తీసుకోవడానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఇలాంటివి ప్రారంభించడానికి రోహిణీ నక్షత్రం మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి రోహిణీ నక్షత్రం మంచిది. ఎవరితో అయినా గొడవలు అయితే ఆ గొడవలు సెటిల్ చేసుకోవటానికి, కాంప్రమైజ్ చేసుకోవటానికి, గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి మధ్యాహ్నం 3:54 తర్వాత రోహిణీ నక్షత్ర బలం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే వస్తాయి. పిత్రార్జిత ఆస్తుల పరంగా బ్రహ్మాండంగా లాభం ఉంది. మీకు పిత్రార్జిత ఆస్తుల్ని రెట్టింపు చేయడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు అనుకూలిస్తాయి. పిత్రార్జిత ధనం వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే తండ్రి వైపు నుంచి ఏదైనా పెద్ద మొత్తంలో ధనం రావాల్సి ఉంటే ఆ ధనం వచ్చే సూచనలు ఈరోజు మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చోర భయం కనిపిస్తుంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అవి పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ స్థిరత్వం లేని వాళ్ళు ఆ స్థిరత్వం పొందడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు, చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే కొన్ని వ్యవహారాల్లో నష్టాలు ఏర్పడినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయడం ద్వారా ఆ నష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దైవబలం బ్రహ్మాండంగా ఉంది. భగవంతుడి అనుగ్రహం వల్ల కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా సులభంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు సింహరాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు రుణబాధలు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు రుణబాధలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కొత్తగా ఏవి అప్పులు చేయకండి. శత్రువులు పెరుగుతారు, విరోధాలు పెరుగుతాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో గొడవల జోలికి వెళ్ళకండి. ఎవరైనా ఏమైనా అన్నా కూడా చిరునవ్వుతో సమాధానం చెప్పండి. సాధ్యమైనంత వరకు అవసరానికి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండండి. కొత్తగా గొడవలు పెట్టుకోకండి. ఈ జాగ్రత్త పాటిస్తే కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శరీర సౌఖ్యం ఉంటుంది. అంటే హాయిగా, ఆనందంగా ఈరోజు కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే అన్ని అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకుంటారు. కొన్ని రోజులుగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు, చికాకులకు చెక్ పెడతారు. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని ఈరోజు తులారాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలుగుతుంది. ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బాగా కనిపిస్తున్నాయి. అలాగే మానసిక అశాంతిని తొలగింపజేసుకుని మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే తల్లిగారికి సంబంధించినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో సుఖము, శాంతి లభిస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చి కొత్త కొత్త లాభాలు చేకూరుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శుభము, అశుభము రెండు సమానంగా ఉంటాయి. కొన్నేమో మంచి జరుగుతాయి, కొన్నేమో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినప్పటికీ భగవంతుడి అనుగ్రహంతో, మనోధైర్యంతో ముందడుగు వేస్తే అశుభాలు తగ్గిపోయి శుభాలను పెంచుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు కుంభరాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే వ్యాపార రంగంలో వివిధ రూపాలలో కలిసి వస్తుంది. అనేక రూపాలలో వ్యాపారంలో ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీనరాశి వాళ్ళు ఎవరైనా వ్యాపారస్తులుంటే వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే
స్మార్త కృష్ణాష్టమి. కృష్ణాష్టమిలో 2 రకాలు ఉంటాయి. స్మార్త కృష్ణాష్టమి, వైష్ణవ కృష్ణాష్టమి. సూర్యోదయానికి రోహిణీ నక్షత్రం ఉంటే వైష్ణవులు కృష్ణాష్టమి జరుపుకుంటారు. దాన్ని వైష్ణవ కృష్ణాష్టమి అంటారు. అలా కాకుండా మామూలుగా కృత్తికా నక్షత్రం రోహిణీ నక్షత్రంతో కలిసి ఉన్నప్పటికీ, సప్తమి తిథి అష్టమి తిథితో కలిసి ఉన్నప్పటికీ వైష్ణవులు కాకుండా ఇతరులు కృష్ణాష్టమి జరుపుకుంటారు. దాన్ని స్మార్త కృష్ణాష్టమి అంటారు. ఈరోజు స్మార్త కృష్ణాష్టమి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలిగి 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అఖండ విజయాలు సాధించాలంటే కృష్ణుడికి సంబంధించిన ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఈ మంత్రం చదువుకొని వెళితే 12 రాసుల వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఈరోజు మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. అలాగే తోట పనులు చేసుకోవడానికి అనుకూలం. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి స్త్రీల యొక్క సహాయ సహకారాలు అందిపుచ్చుకోవటానికి చంద్రహోర మంచిది. నీటి మీద ప్రయాణాలు చేసి లాభాలు పొందటానికి చంద్రహోర మంచిది. గృహానికి సంబంధించిన పనులు చేసుకోవటానికి కూడా చంద్రహోర అనుకూలం. కొత్త కొత్త ఆభరణాలు ధరించడానికి చంద్రహోర మంచిది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి చంద్రహోర మంచిది. తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి, అంటే పాలు పెరుగు వ్యాపారం, డైరీ ఫార్మ్స్, పత్తి వ్యాపారం, ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించి సక్సెస్ సాధించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా దినఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరమైన అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్లో వచ్చే వీడియోస్ తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.